తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీఫారాలు ఇస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్ దేనని అన్నారు మహేష్ గౌడ్. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. తన మన భేదము లేదు, నా నీ చుట్టము లేదు. రేపు ప్రజలు ఫలానా వ్యక్తి అయితే మాకు ఉపయోగపడతాడు, ఫలానా వ్యక్తి అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు ఎవరైతే అనుకుంటారో మెజారిటీ సీట్లు వారికి ఇవ్వబడతాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్ జరిగి మేయర్ సీటు కైవసం చేసుకున్నాం. ఇవాళ ఇదే నిజామాబాద్ నగరాన్ని మంచి మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న అభివృద్ధి, ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న సంక్షేమం. ఈ దేశంలో ఈ రాష్ట్రం ఇయ్యనటువంటి సంక్షేమం అభివృద్ధి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో జరుగుతుంది. మీరు చూశారు, 2 సార్లు దావోస్ పర్యటనకి వెళ్లారు, మళ్ళీ పోబోతా ఉన్నారు. ఇక దేవుడు పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి ఉందని విమర్శించారు. 12 ఏళ్లలో బీజేపీ ఏం ఒరగబెట్టిందో చెప్పి ఓట్లు అడగాలన్నారు పిసిసి చీఫ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు వివక్షకు లోనయ్యాయని, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం, అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే